సో ఒక ఫేమస్ రైటర్ రాబర్ట్ కియోసకి అని చెప్పి ఒక పర్సన్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇన్‌కమ్ ఎర్నింగ్ అనేది 4 వేస్‌లో ఉంటుంది. వన్ ఈజ్ ఎంప్లాయ్, జాబ్ చేసి సంపాదించే వ్యక్తుల్ని ఎంప్లాయీస్ అనొచ్చు మనం. అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్. సో ఒక ఓన్ స్కిల్‌తో వర్క్ చేస్తున్న వ్యక్తిని, ఒక ఓన్ స్కిల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తుల్ని సెల్ఫ్ ఎంప్లాయీస్ అనొచ్చు. అండ్ అలాగే బిజినెస్ మ్యాన్స్ ఒక ఆర్గనైజేషన్‌ని డెవలప్ చేసి, ఒక సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేసి, ఆర్గనైజేషన్ నడిపే వ్యక్తుల్ని మనం బిజినెస్ ఓనర్స్ అనొచ్చు. అండ్ ఇన్వెస్టర్స్. సో డబ్బుతో డబ్బు సంపాదించే వ్యక్తుల్ని ఇన్వెస్టర్స్ అనొచ్చు. సో ఈ ప్రపంచంలో ఎర్నింగ్స్ అనేది 4 వేస్‌లో ఉంది. ఏ పర్సన్‌ని తీసుకున్నా ఈ 4 రకాల ఎర్నింగ్స్‌లోనే ఏదో ఒక దాంట్లో ఉండటం జరుగుతుంది. సో ఈ 4 రకాల గురించి గూడా ఆ ఫేమస్ రైటర్ ఏం చెప్పారు అంటే, ఆ పర్సన్ ఏం చెప్పారు అంటే, జాబ్‌ని, సెల్ఫ్ ఎంప్లాయ్‌ని లెఫ్ట్ సైడ్ డివైడ్ చేయడం జరిగింది. అండ్ బిజినెస్‌ని, ఇన్వెస్టర్‌ని రైట్ సైడ్ డివైడ్ చేయడం జరిగింది. సో ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి, ఆ పర్సన్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, జాబ్‌లోను, సెల్ఫ్ ఎంప్లాయ్‌లో కూడా 95% ఆఫ్ ది పీపుల్ వర్క్ చేస్తున్నారు. బట్ ఆ 95% ఆఫ్ ది పీపుల్ కోసం ఎంత వెల్త్ ఉంది అంటే జస్ట్ 5% మాత్రమే వెల్త్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. 5% ఇన్‌కమ్‌ని 95% పీపుల్ షేర్ చేసుకోవాలి అంటే అది అందరికీ కూడా సరిపోతుందంటే అందరి ఆన్సర్ సరిపోదనే చెప్తారు. సో సరిపోదు కాబట్టే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రతి వ్యక్తికి డ్రీమ్ ఉన్నప్పటికీ కూడా కాంప్రమైజ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. దానికి రీజన్ వాళ్ళు ఉండే ప్లేస్‌లో సోర్స్ చాలా తక్కువుంది. బట్ పీపుల్ చాలా ఎక్కువున్నారు. డబ్బులు చాలా తక్కువుండి బట్ జనాలు చాలా ఎక్కువున్నారని చెప్పొచ్చు. అండ్ అలాగే బిజినెస్ ఓనర్స్‌ని, ఇన్వెస్టర్స్‌ని సైడ్ గనక మనం చూసుకోగలిగితే గనక జస్ట్ 5% మాత్రమే పీపుల్ ఉన్నారు. 95% ఆఫ్ ది వెల్త్ ఉందని చెప్పొచ్చు. 95% ఇన్‌కమ్ ఉంది. బట్ దాని కోసం ఉన్న వ్యక్తులు ఎంతమంది అంటే జస్ట్ 5% మాత్రమే. సో 5% ఆఫ్ ది పీపుల్‌కి 95% వెల్త్ అనేది సరిపోవడం కాదు, ఇంకా ఎక్కువవుతుందని చెప్పొచ్చు. సో జనరేషన్ ఎందుకు వాళ్ళకి అంత ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటున్నారంటే బికాజ్ వాళ్ళుండే ఒక ప్లేస్‌లో సోర్స్ ఎక్కువుంది కాబట్టి. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌లో లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ సోర్స్ తక్కువున్నారు. కానీ బిజినెస్ ఓనర్స్‌లో, ఇన్వెస్టర్స్‌లో సోర్స్ ఎక్కువుంది. పీపుల్ చాలా తక్కువున్నారు. సో ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్‌లో సోర్స్ తక్కువున్నప్పటికీ గూడా జనాలు ఎందుకు ఎక్కువుంటున్నారో దానికి రీజన్ ఏంటి? బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్‌లో సోర్స్ చాలా ఎక్కువున్నప్పటికీ గూడా జనాలు ఎందుకు తక్కువ మంది ఉంటున్నారో దానికి రీజన్ ఏంటంటే, సో మేజర్‌గా ఒక 2 రీజన్స్